అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్లో అడుగుపెట్టారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగిన వ్యాన్స్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. ఈ క్రమంలో పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఇవాటి నుంచి ఈ నెల 24 వరకు జేడీ వ్యాన్స్ దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. తొలుత ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ నివాసానికి వ్యాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వ్యాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రెండో రోజు జైపూర్లో చారిత్రక ప్రదేశాలను వ్యాన్స్ దంపతులు సందర్శించనున్నారు. ఈ నెల 23న ఆగ్రాలో తాజ్మహల్ సందర్శించి తిరిగి జైపూర్కు చేరుకుంటారు. 24న తిరిగి అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ వ్యాన్స్ భారత పర్యటనకు రావడంతో ఈ రెండు అంశాలను ఆయనతో జరిగే చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల రద్దు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. వీసాల రద్దు కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వ్యాన్స్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో దిగిన వ్యాన్స్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. ఈ క్రమంలో పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఇవాటి నుంచి ఈ నెల 24 వరకు జేడీ వ్యాన్స్ దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. తొలుత ఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ నివాసానికి వ్యాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వ్యాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. రెండో రోజు జైపూర్లో చారిత్రక ప్రదేశాలను వ్యాన్స్ దంపతులు సందర్శించనున్నారు. ఈ నెల 23న ఆగ్రాలో తాజ్మహల్ సందర్శించి తిరిగి జైపూర్కు చేరుకుంటారు. 24న తిరిగి అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ వ్యాన్స్ భారత పర్యటనకు రావడంతో ఈ రెండు అంశాలను ఆయనతో జరిగే చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల రద్దు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. వీసాల రద్దు కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వ్యాన్స్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉషా వ్యాన్స్ రాక కోసం ఆమె పూర్వీకుల మూలాలు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భర్త అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో కలిసి ఆమె భారత్కు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. ఈ ఊళ్ళో ఉండేవారు, కానీ అప్పటికి బాగా చిన్నతనం. రాను ఈయన పేరు విన్నాం. వారింటికి కూడా మేము వెళ్ళాం. వారికి ఒక పెంకింట్లో ఉండేవారు పూర్వం. తర్వాత వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క స్థలం బాబాగారి గుడికి ఇవ్వటానికి వారు ఇస్తే దాన్ని పెనుమచ్చ చలపతిరాజు గారు బాబాగారి ఆలయం నిర్మించారు. కానీ ఈ రామశాస్త్రి గారి మనవరాలైన ఉషాబాల గారు అమెరికా ఉపాధ్యక్షుడు గారి భార్య కనుక ఈ ఇండియా వస్తున్నారని తెలిసింది. ఈనాడు పేపర్ ద్వారా మేము చూసాం. కానీ ఎలాగా ఇండియా వస్తున్నారు కదా, కానీ వడ్లూరు కూడా వస్తే బాగుంటుందని వడ్లూరు ప్రజలు బాగా కోరుకుంటున్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరితే బాగుంటుందని వడ్లూరు గ్రామ ప్రజలు అందరూ భావిస్తున్నారు. We came to know that Usha Garu has come to Delhi today, and we expect her to come to this village to see her ancestors' temple and other lands. We eagerly wait for her arrival. It is better if she will come. We all residents of Vadluru eagerly waiting to greet her, and on this occasion, good occasion. Sir, how was that?